శాసనసభలో పూర్తి బలం కాదు, ఓ రకంగా చెప్పాలంటే 93% బలం తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి ఉంది. అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో బలం ఉంది. ఇప్పుడు శాసన మండలిలో క్రమంగా తెలుగుదేశం పుంజుకునేలా ఉంది. ఒకటి వైసీపీ వాళ్ళని అటు తీసుకునేటటువంటి రూట్ ఒకటైతే, చట్టబద్ధంగా ఇప్పుడు 4 సీట్లు వచ్చే మార్చి కల్లా రాబోతున్నాయి. టోటల్గా 2 గ్రాడ్యుయేటు 2 టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఓకే చెప్పింది. తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ నుంచి ఎంపికైన ఇళ్ల వెంకటేశ్వరరావు, కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ నుంచి ఎన్నికైన కేఎస్ లక్ష్మణరావు, శ్రీకాకుళం విజయనగరం విశాఖ టీచర్ల నియోజకవర్గం నుంచి ఎంపికైన పి రవివర్మ పదవీ కాల పరిమితి మార్చి 29, 2029తో ముగుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి టీచర్ నియోజకవర్గ ఎన్నికలు కూడా అది కూడా ఖాళీగా ఉంది. ఈ 4 సీట్లకి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. ముందు ఓటర్ల నమోదు, గ్రాడ్యుయేట్స్ని నమోదు చేసుకోమన్నారు, టీచర్లను నమోదు చేసుకోమన్నారు. సెప్టెంబర్ 30 దాకా ఇచ్చారు ఈ గడువు. డిసెంబర్ 30 దాకా తుది ఓటర్ల జాబితా ఇస్తారు. సెప్టెంబర్ 30 దాకా పబ్లిక్ నోటీస్ జారీ చేయడం ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలుపెట్టి డిసెంబర్ 30తో క్లోజ్ చేస్తారు. ఓటర్లుగా నమోదైనటువంటి వాళ్లతో నెక్స్ట్ స్టెప్ నడవబోతుంది. ఈ 4 సహజంగా తెలుగుదేశానికి ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉండగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు 2 కూడా తెలుగుదేశమే గెలుచుకుంది. అదే సందర్భంలో టీచర్ల ఎమ్మెల్సీలు వచ్చేటప్పుడు క్రిందసారి వైసీపీ గెలిచింది. ఈ దఫా టీచర్లు కమ్యూనిస్టులే గెలవచ్చు. అదే సందర్భంలో ఈ 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు జనసేన టీడీపీ గెలుచుకున్న ఆశ్చర్యపోనక్కర్లేదు.